భరించలేరు కదా. బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే ప్రయత్నం జరిగింది, కుట్ర జరిగిందని కవిత చేసిన ఆరోపణల మీద సహజంగానే భారతీయ జనతా పార్టీ లైన్కి కాస్త డిఫర్ అయి మాట్లాడే రాజాసింగ్ కూడా రెస్పాండ్ అయ్యారు. సార్, బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై కవిత వ్యాఖ్యలు నిజమే, పెద్ద ప్యాకేజీ దొరికితే కొందరు బీజేపీ నేతలు బీఆర్ఎస్లో కలిసిపోతారు, ఎక్కడ ఏ అభ్యర్థి నిలబడాలో వాళ్లే నిర్ణయిస్తారు, గతంలో ఇలా జరగడం వల్లే భారతీయ జనతా పార్టీ నష్టపోయింది, లేదంటే ఎప్పుడో బీజేపీ ప్రభుత్వం వచ్చేది, ప్రతి ఎన్నికల్లో బీజేపీలోని కొంతమంది నేతలు బీఆర్ఎస్తో కుమ్మక్కయ్యారు అంటూ రాజాసింగ్ కామెంట్ చేశారు. అంటే ఇప్పుడు కిషన్ రెడ్డి అన్నదానికన్నా ముందు రాజాసింగ్ అన్నాడో తర్వాత అన్నాడో నాకు తెలియదు. సో మరి ఎందుకంటే కిషన్ రెడ్డి స్టేట్మెంట్ కన్నా ముందే అన్నారో తర్వాత అన్నారో తేలాలి. సో అంటే ఆఫ్టర్ కిషన్ రెడ్డి స్టేట్మెంట్ తెలంగాణ బీజేపీ యొక్క స్వభావం అర్థమవుతుంది. అంటే ఎవరికి వారే యమనా తీరే అని. తెలంగాణ బీజేపీ పైన పొలిటికల్ సర్కిల్లో జోకేస్తుంటారు. ఇద్దరు లీడర్లు ఉంటే 3 గ్రూపులు ఉంటాయని. ఎక్కడైనా ఇద్దరు లీడర్లు ఉంటే 2 గ్రూపులకు అవకాశం ఉంటుంది మ్యాథమెటికల్గా. కానీ బీజేపీ ప్రత్యేకత 3 గ్రూపులు ఉంటాయని. అందువల్ల రాజాసింగ్ రైజ్ చేసిన అంశాల్లో చాలా సీరియస్ అంశం అంటే బీజేపీలో కేసీఆర్ కోవట్లు ఉన్నారని. ఈ మాట గతంలో ఈటల రాజేందర్ కూడా అన్నాడు, మీకు గుర్తుండే ఉంటుంది. మా అన్ని పార్టీలలో కోవట్లు ఉంటారు అని ఇండైరెక్ట్గా బీజేపీలో కూడా కోవట్లు ఉన్నారని ఈటల రాజేందర్ కూడా మాట్లాడాడు. సో బీజేపీ ఎందుకు రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోతుంది అనేటువంటి ఆవేదన బీజేపీలో చాలామందికి ఉంది. ఈ ఆవేదన రాజాసింగ్ సైద్ధాంతిక నిబద్ధత మనం క్వశ్చన్ చేయలేము. ఆయన నేపథ్యము గతంలో వేరే పార్టీ ఉన్నప్పటికీ కూడా నాకు గుర్తున్నంతవరకు ఆయన అంతకుముందు బీజేపీలో మొదటి బీజేపీ కాదనుకుంటాను, సబ్జెక్ట్ వెరిఫికేషన్. బట్ డెఫినెట్గా ఆయన నికార్సైన హిందుత్వవాది, అందులో అయితే అనుమానం లేదు కదా. సో అందువల్ల బీజేపీకి ఇదైనా ఐడియాలజికల్ కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. కానీ ఆయనకు బీజేపీలో ఉన్న కొంతమంది నాయకులకు పడదు, అందరికీ తెలుసు. ఆయన కిషన్ రెడ్డి పైన కూడా తీవ్రమైన విమర్శలు గతంలో పరోక్షంగా చేసిన సందర్భం ఉంది. పార్టీ నాయకత్వంతో రాజాసింగ్కు విభేదాలు ఉన్నమాట నిజం. బీజేపీలో తెలంగాణలో ఉన్న నాయకుల మధ్య ఒక సయోధ్య లేదు అన్నది వాస్తవము. ఇది గతంలో కూడా అమిత్ షానే హెచ్చరించాడు, మీరందరూ కలిసి పనిచేయండి అని. కొంతమంది ఇప్పుడు ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు ఆవేదనతో గతంలో అడిగిన ప్రశ్న కూడా ఉంది, ఎందుకని బీజేపీ లోక్సభ ఎన్నికల్లో బ్రహ్మాండమైన విజయాలు సాధిస్తూ కూడా అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు ఏమీ చేయలేకపోతుంది. మీరు గమనించండి, ఇప్పుడు 2023లో 8 సీట్లు, 2023లో 2018లో 1 సీటు నాకు గుర్తున్నంత వరకు ఒక రాజాసింగే కదా గెలిచింది. అంతకుముందు 2014లో 5 సీట్లు టీడీపీతో కలిస్తే 2 కళ్ళ సిద్ధాంతం అన్న టీడీపీకి 15 సీట్లు వచ్చాయి, బీజేపీకి 5 సీట్లు. అంటే లాస్ట్ 3 ఎలక్షన్స్లో బీజేపీకి వచ్చిన టోటల్ సీట్లు 119 సీట్స్లో తెలంగాణ వచ్చాక 3 ఎన్నికలు జరిగాయి. ఇంకా నేను తెలంగాణ రాకముందు కూడా తీసుకుంటే ఇంకా తక్కువనే ఉంటాయి. అంటే తెలంగాణ వచ్చాక కూడా భారతీయ జనతా పార్టీకి ఇప్పటి వరకు వచ్చిన టోటల్ సీట్స్ 14 సీట్స్, 119 సీట్లు. ఎంపీలు తీసుకోండి, ఈసారి 8 గెలిచారు. లాస్ట్ టైం మీకు 2019, 2014 అన్నీ కలుపుకుంటే ఎమ్మెల్యే సీట్ల కన్నా ఎంపీ సీట్లు ఎక్కువ గెలుస్తారు. ఇప్పుడు 2019, 23లో 24లో ఏమైంది, ఎమ్మెల్యే సీట్లు ఎన్ని గెలిచారు, ఎంపీ సీట్లు 2 గెలిచారు. అంతకుముందు 4 సీట్లు గెలిచారు 2019లో, ఎమ్మెల్యే 1 సీటే గెలిచారు. అంటే మీరు గమనించండి, ఈ మొత్తం 3 ఎన్నికల్లో కలిపి తెలంగాణ వచ్చాక 3 అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 14 ఎమ్మెల్యే సీట్లు గెలిచారు, ఎంపీ సీట్లు కూడా దాదాపు అన్నీ గెలిచారు. మరి ఈ క్వశ్చన్ ధర్మపురి అరవింద్ కూడా చాలా జెన్యూన్గా అడిగారు. ఆయన మా భాషలో చూస్తే ఎక్కడ పార్టీని నిందించి ఎవరిపైనో కోపంతో అనలే, ఆ మాట చాలా ఆవేదనతో అన్నాడు. నేను ఆ రోజు కూడా ఆయన వాదన సమర్థించాను కూడా. ఆయన చాలా ఆవేదనతో ధర్మపురి అరవింద్ అడిగాడు. సో అందువల్ల రాజాసింగ్ పార్టీ డెవలప్ అవుతలేదు అనే ఆవేదన హిందుత్వవాదిగా ఆయనకు ఉండడాన్ని మనం అప్రిషియేట్ చేయొచ్చు, అర్థం చేసుకోవచ్చు. కానీ ఆయన అనటానికి అదొక్కటే కారణం కాదు. ఆయనకు బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఆయన చెప్పిన వ్యక్తి కాక వేరే వ్యక్తికి మీకు పార్టీ జిల్లా అధ్యక్షుడు చేస్తే కూడా ఆయన చాలా తీవ్రంగా స్పందించాడు. రాజాసింగ్ ఇది అటానమస్ టెరిటరీ ఇన్ తెలంగాణ బీజేపీ. తెలంగాణ భారతీయ జనతా పార్టీలో రాజాసింగ్ స్వయం పాలిత ప్రాంతం. సో ఆయనకు అటానమీ బీజేపీలో ఇస్తుంటారని, లేకపోతే ఆయన ఏం చేయగలుగుతారు?
ఆయన హిందుత్వవాది. ఇప్పుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు కదా దేశంలో, ఆయన నిక్కార్సైన హిందుత్వవాది. రామ మందిరం కేసు కూడా ఆయన వేశాడు. రోజు మోడీని విమర్శిస్తూ ఉంటాడు. బీజేపీ టాలరేట్ చేస్తూ ఉంటుంది. ఇట్లాంటి స్వయం ప్రతిపత్తి కలిగిన వారు కొంతమంది ఉంటారు. అందులో యోగి ఆదిత్యనాథ్ కూడా ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యక్తి ఉత్తరప్రదేశ్లో. ఆయన చివరకు ముఖ్యమంత్రి కూడా చేయాల్సి వచ్చింది కదా. ఈ స్వయం ప్రతిపత్తి వల్లనే కదా రాజా సింగ్ శాసనసభాపక్ష నేత కూడా కాలేకపోయాడు. అంతకుముందు ఆయనను చేయలేక ఆయన ఉండగా ఈటల రాజేందర్నో రఘునందన్ రావునో చేయలేక 2023కి ముందు బీజేపీకి శాసనసభాపక్ష నేతే లేడు కదా. సో అందువల్ల రాజా సింగ్ ఈజ్ ఎ డిఫరెంట్ పర్సన్. సో లెట్ హిమ్ ఎంజాయ్ హిస్ అటానమీ ఇన్ బీజేపీ. ఇటు కొడుకు అటు కూతురు ఎంత జరుగుతున్నా కూడా కేసీఆర్ చాలా మౌనంగా ఉన్నారు సార్. ఎందుకు? ఇది వ్యూహమా లేకపోతే అసమర్థత అనుకోవాలా? అంటే ఇప్పుడు ఆయన కూడా వెళ్ళి కవితకు పోటీగా చిచ్చాట్ పెట్టగలడా? మీరు చెప్పండి. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టగలడా? ఒకటి కేసీఆర్ స్టైల్ అది. మీరు ఇప్పుడే కాదు రవిశంకర్, కవిత విషయంలోనే కాదు, మీరు గమనించండి. కేసీఆర్ అందరూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు. చర్చ జరుగుతూనే ఉంటుంది. కేసీఆర్ మౌనం ఒక్కసారి వస్తుంది. వస్తే తండరే. ఇక ఉరుముతుంది, మెరుపులు మెరుస్తాయి అన్నట్టుగా వస్తాడు. ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆన్ని దులిపేసి మళ్ళీ ఒక నెల దాకా మళ్ళీ రాడు. దట్ ఈజ్ హౌ ద కేసీఆర్ ఫంక్షన్స్. ఆయన స్వభావం అది. ఇప్పుడు ఒక్కొక్క మనిషికి ఒక స్వభావం ఉంటుంది. నాగేశ్వర స్వభావం ఏంటి? ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా వ్యక్తిగత సంబంధాలతో నిమిత్తం లేకుండా కెమెరా ముందు నిలబడితే. నేను చిన్నప్పుడు పాంచ్ మే పరమేశ్వర్ హై అని మాకు హిందీలో పాఠం ఉండే. నా పైన ప్రగాఢమైన ప్రభావం చూపిన పాఠం అది. అంటే పంచాయతీలో 5 కూర్చుంటే మేము 5 పరమేశ్వర్లుగానే భావించి తీర్పు చెప్పాలి అని. పాంచ్ మే పరమేశ్వర్ హై అని. సో పంచ్ పరమేశ్వర్ అని. సో అందువల్ల అంటే పంచాయతీలో కూర్చున్నప్పుడు రాగద్వేషాలకు అతీతంగా ఆ పంచాయతీ చెప్పేవాడు ఉండాలి అని. సో ఆనాటి నుంచి నేను భావించింది ఏంటంటే, నేనేం మాట్లాడినా నా రాగద్వేషాలతో సంబంధమే లేదు. సో అందువల్ల నాకు వ్యక్తిగతంగా బాగా సన్నిహితమైన వ్యక్తిని చెప్పింది తప్పన్న సందర్భాలు ఉన్నాయి. నేను అసలే అంగీకరించని వ్యక్తి, నాతో వ్యక్తిగత సంబంధాలు చెడిపోయిన వ్యక్తి మాట్లాడింది రైట్ ఉంటే రైట్ అన్న సందర్భం కూడా ఉంది. అందువల్ల ఇది నా స్టైల్. ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. దానికి ఉదాహరణ చెప్తున్నాను. కేసీఆర్ స్టైల్ ఏంటంటే ప్రతిదానికి రియాక్ట్ కాడు. ఆయన టైంలో ఆయన పర్పస్లో ఈ డిసైడ్స్ ఇస్ టైమింగ్, ప్లేస్ అండ్ హౌ టు రియాక్ట్. ఇది మొదటిది. రెండవది, ఇప్పుడు కవిత అంశంలో ఏమని రియాక్ట్ కావాలి? కేటీఆర్ మంచోడు, కవిత చెడ్డదనాలన్నా? నా నమ్మకం ఇప్పుడే కాదు, బహుశా కేసీఆర్ ఎప్పుడు రియాక్ట్ కాకపోయినా ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. ఈ మొత్తం ఎపిసోడ్ లాజికల్ ఎండ్కి వచ్చినా ఐ డోంట్ థింక్ కేసీఆర్ విల్ సీరియస్లీ రియాక్ట్, ఇన్ డీటెయిల్ రియాక్ట్ అవుతాడని నేను అనుకోను. ఎందుకంటే ఆ రియాక్ట్ కావడం వల్ల ఆయన స్థాయిని ఆయన తగ్గించుకుని అవుతాడు. అంటే కూతురు కోపంతోనో బాధతోనో అనేక అంశాలంటే తండ్రి రియాక్ట్ కాడు ఎక్కడ కూడా. మీరు కుటుంబంలో కూడా చూడండి, మన పిల్లలు మనతో చాలాసార్లు ఘర్షణ పడుతుంటారు. వాళ్ళు మన పిల్లలే కదా అని మనం ఊరుకుంటాం. 4 గంటల తర్వాత మళ్ళీ పిల్లలు వచ్చి నాన్న అనుకుంటే మీద పడతారు. తల్లి అనుకుంటా, బిడ్డ నాన్న అనుకుంటా మన దగ్గర తీసుకుంటాం. ఇది తండ్రి కూతుర్ల అనుబంధం అండి. ఎవరైనా మన ఇళ్ళ కుటుంబాలు జరగవా? అయితే రాజకీయాల్లో దీనికి కాస్త భిన్నంగా ఉంటుంది. డెఫినెట్గా ఉండదని నేను అంటలేను. బట్ ఇప్పుడు కూతురు పైన విమర్శలు చేసి కేసీఆర్ తండ్రిగా, బీఆర్ఎస్ నేతగా తన స్థాయిని ఎందుకు తగ్గించుకుంటాడండి? అందువల్ల ఆయన మౌనంగా ఉండడమే కరెక్ట్. ఆయన మౌనంగా ఉండడమే కాదు, మౌనంగా ఉండమని కూడా ఆదేశించాడు. మీరు గమనించండి. ఒక్కసారి కేటీఆర్ రియాక్ట్ అయ్యాడు, చాలా గట్టిగానే రియాక్ట్ అయ్యాడు. 3 సెంటెన్సులు రియాక్ట్ అయ్యాడు. పార్టీలో అందరూ సమానులే, కేసీఆర్ కూతురంత మాత్రాన ప్రత్యేక చట్టాలు వర్తించవని చెప్పాడు ఇండైరెక్ట్గా. కవిత పేరు చెప్పకుండా పార్టీలో అందరూ సమానులే, నెంబర్ 1. నెంబర్ 2, ఏవైనా అభిప్రాయాలు ఉంటే పార్టీ అంతర్గత వేదికల్లోనే మాట్లాడాలి. నో ఎక్సెప్షన్ ఫర్ కవితకి ఎగ్జంప్షన్ ఏమి ఇవ్వలేము, మినహాయింపు అన్నాడు. అది కవిత పేరు చెప్పలే కానీ మీనింగ్ అదే కదా. 3వది ఏమన్నాడు? ఏమో రేవంత్కు ఓట్లున్నారేమో అన్నాడు. అది పరోక్షంగా కవితను ఉద్దేశించి అన్నాడు. ఈ మాట్లాడిన తర్వాత కేసీఆర్ ఏమన్నాడు? కేటీఆర్ నువ్వు కూడా ఆగా అన్నాడు. అద్దు, ఇంకా ఆగాము చేసుకోవద్దు. కేసీఆర్ భాషలో చెప్పాలంటే ఇప్పుడు రోజుకోరు బీఆర్ఎస్ నాయకులు ఇంకో మూట మాట్లాడితే ఏమవుతుంది? ఇంకేమవుతుంది? దానికి ఇంకా ఎక్కువ అజ్యం పోసినట్టు అవుతారు కదా. అది ఇంకా డ్యామేజ్ పెరుగుతుంది కదా.
ఇప్పుడు వాళ్ళు ఒకటి అంటారు, కవిత ఒకటి అంటారు, వాళ్ళు ఒకటి అంటారు, కవిత ఒకటి అంటారు. సో కేసీఆర్ విధానం ఏంటంటే కవిత ఎంత చెప్పదలుచుకుందో అంత చెప్పనియండి. ఆమె ఆవేదన, బాధన, కోపమా అన్నీ వెలగక్కనియండి. పార్టీ విల్ రిమైన్ లైక్ దిస్. ఆమె ద్వారా ఆమె చూసుకునేదాకా ఓపిక పడతాడు. తప్పనిసరి అయినప్పుడు వేటేస్తాడు. వేటు వేస్తాడని కూడా చెప్పలేము. ఎందుకంటే కేసీఆర్ కొద్దిగా స్టేటస్ కోయిస్ట్ కూడా. చాలామంది పైన తొందరగా వేటేయలే. అందరూ అనుకుంటారు ఈటల రాజేందర్ పైన వెంటనే వేటేశాడు. లేదు, మీరు గమనించండి. చాలా రోజులు ఈటల రాజేందర్ ఆ స్టేట్మెంట్లు ఈ స్టేట్మెంట్లు ఇస్తూనే ఉన్నాడు. ఎన్జిఓ నాయకులు వచ్చి కలవడము, నేను కూడా యజమాని అనడము, ఆ ప్రాసెస్లో అయింది. రాజేందర్ విషయంలోనే అన్ని రోజులు తీసుకున్నాడు, కవిత విషయంలో తీసుకోడా. అందుకే ఐ డోంట్ థింక్ ఈ విల్ ఎవర్ రెస్పాండ్ ఆల్సో. ఇప్పుడే కాదు, అసలు భవిష్యత్తులో రెస్పాండ్ కాకపోవచ్చు. కేసీఆర్ మౌనంగా ఉండడమే కాదు, మీరు చెప్తున్నట్టుగా పార్టీ నేత